అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ పై సంతకం పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ డిఎస్సికి సంబంధించి కూటమి నాయకులు చాలా మంది గొప్పలు చెప్పుకున్నారు. కానీ డిఎస్సికి సంబంధించి ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి గాని ఆదివాసీ గిరిజన నిరుద్యోగులకు సంబంధించి గాని రెండు విషయాలు మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఈ డిఎస్సి హిట్, ఆదివాసీలు ఫట్టు. డిఎస్సి హిట్, ఆదివాసీ నిరుద్యోగులు ఫట్టు. డిఎస్సి హిట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన కుటుంబాల నుండి వచ్చేటువంటి నిరుద్యోగ యువత ఫట్టు. మెగా డిఎస్సి పేరుతో ఆదివాసీలకు అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. జీవో నెంబర్ 3ని న్యాయ సమీక్షలో భాగంగా సుప్రీంకోర్టు కొట్టేస్తే దాన్ని మరలా పునరుద్ధరణ చేయడము లేదా ప్రత్యామ్నాయ జీవో ఇస్తామని ఎలక్షన్ కు ముందు చెప్పింది కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇది చెప్పింది మేం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో అరకు ప్రాంతంలోకి వెళ్లి జీవో నెంబర్ 3 కోసం ఎటువంటి హామీ ఇచ్చారో ఒకసారి మీరు వినండి. ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం. అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదిరి గిరిజన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్లీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ మాట చెప్పింది మేము కాదు, సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో అరకులో ఉండేటువంటి ఆదివాసీ గిరిజన ప్రజలందరికీ కూడా ప్రజల మధ్యలో హామీ ఇవ్వడం జరిగింది. ఏమైంది మీ హామీ అని అడుగుతా ఉన్నాం. అవసరమైతే న్యాయస్థానంతో పోరాడి జీవో నెంబర్ 3ని తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎక్కడ ఏం జరిగిందని అడుగుతా ఉన్నాం. కనీసం జీవో నెంబర్ 3 కోసం చట్టాన్ని రూపొందించే ఆలోచన గాని ప్రయత్నం గాని ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేలు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ప్రయత్నం చేశారా అని ప్రశ్నిస్తా ఉన్నాం. మీ చేతకాని అసమర్థత పరిపాలన వల్ల రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి డిఎస్సిలో దాదాపుగా 5,000 ఉపాధ్యాయ పోస్టులు నష్టపోయారు గిరిజన నిరుద్యోగులు, ఆదివాసీ బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ కు ముందు ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలిచ్చి ఆదివాసీ గిరిజన నిరుద్యోగులకు మోసం చేసింది కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని అన్నారు. అదైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎక్కడ కల్పించారని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా 1998కి సంబంధించి డిఎస్సికి దిక్కే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.